గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇప్పుడు మన లేటెస్ట్ టాపిక్ కృష్ణా రివర్లో కృష్ణా బేసిన్ అని ఉంటుంది. అంటే మన నీటి సామర్థ్యం ఎంత అనేది దాని గురించి చెప్తున్నాం. 2,59,948 మీటర్ స్క్వేర్ ఫీట్లలో ఉంటుంది ఇది. అయితే కృష్ణా బేసిన్ విభజించుకుంటే మనం కృష్ణా బేసిన్లో భీమా అప్పర్ అనేది 17.6% ఉంటుంది. భీమా లోయర్ వచ్చేసి 9.29% ఉంటుంది. కృష్ణా అప్పర్ వచ్చేసి 21.4% ఉంటుంది. కృష్ణా మిడిల్ వచ్చేసి 8.73%. కృష్ణా లోయర్ వచ్చేసి 15.5% ఉంటుంది. తుంగభద్ర ఎగువ అంటే పైన వచ్చేసి 11.2%. తుంగభద్ర దిగువ 16.3%. అయితే ఏంటంటే భీమా అప్పర్ అంటే భీమా పైన ఉన్న ప్రాంతం వచ్చేసి 17.6% అన్నట్టు. లోయర్ అంటే భీమా నదికి కింద ఉన్న పరిహార ప్రాంతం 9.29%. కృష్ణా నది అప్పర్ అంటే పైన ఉన్న ప్రాంతం 21.4%. కృష్ణా మిడిల్ అంటే మధ్యలో ఉన్న ప్రాంతం 8.73%. కృష్ణా లోయర్ వచ్చేసి 15.5%. అంటే ఈ బేసిన్కి సంబంధించిన పూర్తి అవగాహన ఇది దీనికి సంబంధించినది. అయితే ఈ కృష్ణా బేసిన్లో వాటర్ ప్రకారం మనకు కేటాయింపులు 34% తెలంగాణకు ఉంటే 66% ఏపీకి ఉన్నాయి. తెలంగాణ ఏం కోరుతుంది? 50 కావాలని కోరుతుంది. ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చినప్పుడు కూడా విద్యుత్ పంపకాల్లో వాటర్ పంపకాల్లో కూడా జరుగుతున్నాయని 2 రాష్ట్రాలు కోరుకుంటుందా అంటే మధ్య వివాదం నడుస్తూనే ఉంది. అయితే దీంట్లో మీద 2 ట్రిబ్యునల్ ఉన్నాయి అన్నట్టు. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి 811 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఇచ్చింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ విభజించింది ఏ రాష్ట్రానికి ఏ విధంగా వస్తాయన్నది. అందులో వచ్చేసి మహారాష్ట్ర వచ్చేసి 81 టీఎంసీలు విభజించింది. కర్ణాటక 177 టీఎంసీలు, ఏపీ వచ్చేసి 190 టీఎంసీలు పేర్కొనడం జరిగింది. అంటే ఈ 60% ప్రకారం ఏపీ అంటే ఉమ్మడి ఏపీ. అప్పుడు ఉమ్మడి ఏపీగా ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రాలుగా విభజన అయిన తర్వాత నీటి వసతి ఎక్కువ పెరిగి ఆ అవసరాలకు అనుగుణంగా విభజన చేయాలని అన్ని రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయి అన్నట్టు. అందుకే దానివల్ల ఏమైందంటే వాటర్ డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే మాకు ఇంత శాతం వస్తుంటే మాకు ఇంత శాతం అనే విధంగా ఉంటుంది అన్నట్టు. అసలు ఏంది అని అంటే కృష్ణానది బేసిన్ ఏంది అనేది ఆలోచించుకుంటే మనం బేసిన్ని ఇట్లా విభజించుకోవడం జరుగుతుంది. అప్పరు, లోయరు, మిడిలు ఇలా విభజించుకొని ఎంత నీటి ఉంది అనేది టీఎంసీలలో కొలుస్తారు. నీటిని కూడా ఇన్ని టీఎంసీలు అని కొలవడం జరుగుతుంది. మామూలుగా మన ఛానల్ వచ్చేసి మోర్ ఆర్జీ సెవెన్ స్టడీ ఛానల్. దీనికి సంబంధించినవి మనకు మోర్ ఆర్జీ సెవెన్ అని మనం సెర్చ్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, మన ఛానల్ వస్తుంది. కింద బెల్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు లేటెస్ట్ కంటెంట్కి సంబంధించినది మనకి ఎగ్జామ్లో ఏవైతే వస్తాయో ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతారు అన్నట్టు. ఎన్ని టీఎంసీలు ఎంత ఈ వాటర్ డిస్ప్యూట్ మీద కూడా ఎక్కువ వార్తల్లో ఉన్నాయి కాబట్టి వార్తల్లో అంశాల మీదనే ఎక్కువ ఎగ్జామ్ రావడం జరుగుతుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొత్త అంశాలను తెలుసుకొని ఎగ్జామ్లో అందరికంటే ముందు ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అంజీ మోర్ ఆర్జీ 7 మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.